తదుపరి శ్రీ పద్మశ్రీ డాక్టర్ హనుమాన్ చౌదరి గారిని రెండో పుస్తకం ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. వలస పాలనలో జనగణన పరిణామాలు లేకపోతే ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన, అదే పుస్తకానికి రెండు పేర్లు అనుకోండి, లేకపోతే ఏ రకంగా. దాని రచయిత అయినటువంటి హసన్ముఖి చక్రవర్తి గారిని ఆ పుస్తకం గురించిన వివరాలు విషయాలు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. సద్గురుభ్యో నమః. నిజానికి ఇంత గొప్ప స్థాయి కలిగినటువంటి వ్యక్తుల పక్కన కూర్చోగలిగిన తాహతు లేనివాడిని, ఇంకా నేర్చుకునేటువంటి దశలో ఉన్నటువంటి వాడిని. నాకు ఇలాంటి అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం మాత్రమే. ఇది చాలా చాలా ధన్యవాదాలు. ఇక మన పుస్తకానికి వస్తే, ఇందాక నిజానికి నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా వరకు సారంగపాణి సార్ చెప్పారు. అయినప్పటికీ ఈ పుస్తకానికి సంబంధించి నాకు తెలిసినవి కొన్ని మీలాంటి ప్రాజ్ఞుల ముందర ఉంచే ప్రయత్నం చేస్తా. ఈరోజు దేశంలో ఒక 5-6 నెలల క్రితం కావచ్చు, లేదా ఒక సంవత్సరం క్రితం కావచ్చు, జనగణన మీరు చేపట్టడం లేదు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. చాలామంది ఎందుకు చేపట్టడం లేదు మీరు అని డిమాండ్ చేయడం చాలా ఫ్యాషన్గా మారిపోయింది. నిజానికి అసలు జనగణన ఇవాళ మనం దాన్ని ఒక అభివృద్ధి కారక సాధనంగా చూస్తున్నాం. అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి ఫలాలు అందాలంటే జనగణన ఒక వన్ ఆఫ్ ద టూల్. కానీ ఈ జనగణన తీసుకొచ్చిన రోజున, ఏ రోజైతే మనం అంటే కొలనైజ్డ్, ఇందాక చెప్పారు కదా, కాలనైజ్డ్గా ఉన్నాం మనం, ఆ రోజున వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగానే ఆ రోజున వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మొత్తం అఖండ భారతదేశం అంతా కూడా వాళ్ళు అభివృద్ధి చేద్దామని తీసుకొచ్చారా జనగణన? అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఇట్లాంటి విషయాలు మనం కొన్ని తెలుసుకోవాలి. ఇందాక వారు చెప్తూ ఒక మాట అన్నారు, 1776. దానికన్నా కూడా కొంచెం ఇంకొక ముందుకు నేను ఒక అడుగు వేసి చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎక్కువ మటుకు ఈ టోటాలిటేరియనిజం, సంపద ఆధారంగా నిరంకుశవాదం, సంపద ఆధారంగా నిరంకుశవాదం అనే దానికి ప్రారంభమైనటువంటిది దాదాపుగా ఇది 15th సెంచురీలో ఉన్నది. కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే పతనమైందో, ఆటోమన్ టర్క్స్ ఏ రోజైతే వచ్చి సిల్క్ రోడ్ మొత్తాన్ని క్యాప్చర్ చేశారో, ఆ రోజు యూరప్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నది. మనం చాలామంది దీని పాయింట్ ఆలోచించాలి. యూరప్ పరిస్థితి ఏంటంటే, అప్పుడప్పుడే వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వచ్చి వాళ్ళ యంత్రాల ఆకలి, ఆ కొత్త కనిపెట్టారు యంత్రాలు, ఆ యంత్రాల ఆకలికి బలి కావలసిన లేదా యంత్రాల ఆకలిని తీర్చగలిగే దేశాలను సోర్స్ వెతుకుతూ ఉన్నారు. ఇంతలో టర్కీ ప్రాంతం అంతా కూడా ఆటోమన్ టర్క్ల చేతిలోకి వచ్చేసింది. సిల్క్ రూట్ క్లోజ్ అయిపోయింది. కొత్తగా వెతకడం ప్రారంభం చేశారు అందరూ. యూరప్లో ఉన్నటువంటి అన్ని సామ్రాజ్యవాద శక్తులు కలోనియలిజం పేరుతో వాళ్ళు మెల్లిమెల్లిగా వచ్చారు. అదంతా మిగతా ఆ చరిత్ర అంతా మీకు తెలిసిందే. అయితే దీంట్లో జనగణన భారతదేశంలో 1871లో ప్రారంభం చేశారు. కానీ ఈ సందర్భంలో ఇంకొక 2 చట్టాలు వచ్చాయి. జనగణన చట్టం 1871లో వచ్చింది. దీనితో పాటు ఇంకొక 2 వచ్చాయి. చాలామందికి మనకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక చట్టం పేరేంటంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, నేరస్తులైనటువంటి తెగల చట్టం.
అసలు పేరు చూడండి, ట్రైబ్స్ అనే పేరు పెట్టి వాళ్ళు క్రిమినల్స్, బై బర్త్ వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ఆ రోజు ఉన్నటువంటి జమీందారు యొక్క పర్మిషన్ తీసుకోవాలి, లేదా అక్కడ ఉన్నటువంటి ఇంకొక అధికారి పర్మిషన్ తీసుకోవాలి, లేదా వాళ్ళు ఈ ఊర్లో ఉండాలి, ఎక్కడికి పోవద్దు వాళ్ళు. రెండవ చట్టం ఏంటంటే అటవీ హక్కుల చట్టం. ఇది 1868లో ముందొచ్చింది, తర్వాత 1871లో 75లో 2 సార్లు మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. అటవీ హక్కుల చట్టం ఏంటి? అప్పటిదాకా మన దేశంలో ఉన్నటువంటి మన జనజాతీయులకు, మనందరికీ, ఆదివాసులకు లేదా మన వనవాసులందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నేను ఈ అడవిలో ఉన్నాను, ఈ భూమి మీద బతుకుతున్నాను, ఈ భూమి నాది, ఈ అడవిలో ఉన్నాను, ఈ అడవిలో చెట్ల మీద అధికారం నాది, ఈ చెట్లని నేను ఈ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని నేను వాడుకుంటాను, నేను దీన్ని అందరికీ అమ్ముతాను, అందరికీ అందజేస్తాను. అమ్ముతాను కదా, అందరికీ అందజేస్తాను. కానీ ఫారెస్ట్ చట్టం వచ్చిన తర్వాత దానిలో 3 భాగాలు చేశారు. ఒకటి రిజర్వ్డ్ ఫారెస్ట్, ఈ అడవి నాది. ఎందుకు? ఆ అడవిలో చాలా రకాలైనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో రకాలైన ఉన్నాయి. వాటిలోకి ఈ నేటివ్స్ రావద్దు. కాబట్టి బ్రిటిష్ వాడు ఏం చేశాడు, ఇది ఫారెస్ట్, ఇది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్, నువ్వు రావద్దు ఇందులోకి. రెండవది ఆ బయట ఉన్న లేయర్, అందులో నువ్వు రావచ్చు, నీ పశువులను మేపుకోవచ్చు, తప్ప నువ్వు కట్టెలు కొట్టుకోకూడదు. దాంతోనేమైంది అంటే, నిజానికి ఎందుకు ట్రైబ్స్ని మాత్రమే క్రిమినల్స్ అన్నారు? మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఈ పాయింట్ని. ఎందుకు ట్రైబ్స్ని మాత్రమే క్రిమినలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు అంటే, వాళ్ళు భారతదేశంలోకి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చరిత్రను జాగ్రత్తగా పరికిస్తే, ఇంగ్లీషు వాళ్ళకన్నా ముందు, యూరోపియన్ల కన్నా ముందు వచ్చిన వాళ్ళంతా ఏ రూట్లో వచ్చారు మనకు? హిందూ కుష్ పర్వతాల గుండా, లేదా అటువైపు ఉన్నటువంటి మన ఆ సింధు ప్రాంతం గుండా చాలా మటుకు మన పైకి వచ్చాయి. అంటే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి తెగల వాళ్ళు, లేదా ఈ బర్మా, మయన్మార్, లేదా ఈ బంగ్లాదేశ్ మయన్మార్ ప్రాంతంలో ఉన్నటువంటి తెగల వాళ్ళు, ఈ తెగలు హిందుత్వానికి లేదా హిందూ దేశానికి ఒక పెట్టని కోటలాగా పనిచేశారు. గట్టిగా ఉండేవాళ్ళు, చాలా గట్టిగా నమ్మేవాళ్ళు హిందుత్వాన్ని. ఎవడు వచ్చినా రానియలేదు సులభంగా, గట్టిగా ఆపారు. కానీ బ్రిటిష్ వాడు మాత్రమే పెనిన్సులా మార్గంలో వచ్చాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సముద్ర మార్గంలో వచ్చాడు, పైనుంచి రాలేదు, సముద్ర మార్గంలో వచ్చాడు. అంటే మన కింద వైపు ఉన్నటువంటి వాళ్ళలో ఈ కొండ ప్రాంతీయులు, కొండ తెగల వాళ్ళు కొంచెం తక్కువ, కాబట్టి కొంచెం సులభంగా రాగలిగాడు. కానీ భారతదేశంలో ఇందాక అనుకున్నాం కదా, రకరకాల ట్రెజర్ ఉంది, ఎంతో సంపద ఉంది. ఈ సంపదను నిజంగా మనం డెవలప్ చేయడానికే వాడు రకరకాల పద్ధతులు పెట్టాడా? లేదు. ఈ సంపదను దోచుకోవాలంటే నాకు ముందు సంపద ఎక్కడెక్కడ ఉందో తెలియాలి, ఎవరెవరు ఉన్నారో తెలియాలి, ఎవరెవరు ఈ సంపదను కావలిదారులాగా ఉన్నారో తెలియాలి. కాబట్టి ముందు నేను ఒక జనగణన చేయాలి. దానికన్నా ముందు వీళ్ళెవ్వరు ఇక్కడి నుంచి, వీళ్ళంతా అడ్డుపడుతున్నారు కదా నన్ను, వీళ్ళు ఇక్కడి నుంచి దాటిపోకూడదు. కాబట్టి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. అయితే దీంట్లో మనం కొన్ని విషయాలు కూడా గమనించాలి. ఇందాక సార్ చెప్తూ అన్నారు, కాలనైజేషన్ అయింది, డీకాలనైజ్ కాలేదు. నిజం. చాలామంది మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో లెఫ్టిస్ట్ మేధావులంతా పెట్టిన పేరేంటంటే, డీకాలనైజేషన్ అయింది అనుకున్నారు, అదే రాజకీయ స్వాతంత్రం వచ్చింది. రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ సార్వభౌమత్వం రాలేదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. గోరింటాకు పెట్టుకున్నాము, ఆ గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దాన్నంతా మకిలి కడిగేశాం. కడిగిన తర్వాత మనమేమనుకున్నాం, ఇదే డీకాలనైజేషన్, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన చేతులు మన దగ్గరే ఉన్నాయి, వాడు పెట్టింది ఏమీ లేదు, కడిగేసుకున్నాం చేతులు. కానీ వాడు పెట్టిన మచ్చలు పోవడానికి మనకు దాదాపుగా 70 సంవత్సరాల దాకా పట్టింది. వాడి విధానాల్లోనే మన పరిపాలన ప్రారంభమైంది. ఆ లెగసీ అట్లే ఉండిపోయింది. దానికి 1-2 కొన్ని వందల మనకు ఎగ్జాంపుల్స్ కనబడతాయి. అయితే దీంట్లో ఇందాక సార్ చెప్పారు, జనగణన ప్రక్రియలో కులం అనేటువంటిది వాళ్ళు చేర్చారు. ఎందుకు బాబు, ఇది నీ కులం, కొంచెం ఒక ఆచారం తేడా ఉంది. నేను ఉసిరిక చెట్టును పూజిస్తాను, నీ కులం వేరే. నేను మర్రి చెట్టును పూజిస్తాను, నీ కులం వేరే. నేను రావి చెట్టును పూజిస్తా, నీ కులం వేరే. నేను ఇగో ఈ శిలను పూజిస్తా, నీ కులం వేరే. ఇంకొక గొప్పోడు ఉన్నాడు, మీకు చాలామంది వినే ఉంటారు, జాన్ హెర్బర్ట్ హోప్ రిస్లే. జాన్ హెర్బర్ట్ హోప్ రిస్లే వీడేం చేశాడంటే, నార్డిక్స్ ఉన్నారు మన వాళ్ళు, అక్కడ ముక్కుల కొలతలను బట్టి
జాగ్రత్తగా వినండి. ముక్కుల కొలతలను బట్టి మన జాతిని, కులాన్ని కొత్తగా అంచనా వేసి రాశాడు. ఒకవైపు జేమ్స్ మిల్, ఇంకోవైపు ఈ హెర్బర్ట్ రిస్లే. అయితే నిజానికి ఎందుకు సరే ట్రైబ్స్ మీద పడ్డారు, ట్రైబ్స్ని ఎక్కడ కదలకుండా చేశారు, వాళ్ళకున్న జీవనోపాధులను పూర్తిగా తగ్గించేశారు, క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పెట్టారు, జనగణన ప్రారంభమైంది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? మీరు కొంచెం తేడా ఉన్నా నువ్వు వేరే వర్గం, నువ్వు వేరే మతం. కొత్తగా ఏం చేశారు? నీ అలవాట్లు వేరే, నువ్వు తినే తిండి వేరే, నీ కులం వేరే, కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు హిందువు కాదు, నువ్వు ముస్లింవు కాదు, నువ్వు యూదుడివి కాదు, నువ్వు అసలు క్రిస్టియన్ అసలే కాదు, నీకు ప్రత్యేక మతం నీది అని కొత్తగా ఒక మతాన్ని క్రియేట్ చేశారు. 1881 జనగణనలో ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేశారు. దాని పేరు యానిమిజం. ఈ యానిమిజంలో ఎవరున్నారు మరి? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందాక అనుకున్నాగా ట్రైబ్స్ అని, ఆ ట్రైబ్స్ అనే పేరు పెట్టింది కూడా బ్రిటిష్ వాడే. ఎందుకు పెట్టాడు? అప్పుడు 2 చట్టాలు ఉండేవి. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, జమీందారులను పెట్టి వాళ్ళతోని పన్నులు వసూలు చేయించి 11 వంతుల పన్ను వసూలైతే 10 వంతులు నేను తీసుకొని, అంటే నేనంటే బ్రిటిష్ వాడు, కంపెనీ వాడు, 10 వంతులకు నేను వసూలు చేసి 1 మాత్రం జమీందారులకు ఇచ్చేవాళ్ళు. లేదా మన వాళ్ళందరికీ ఏమలవాటు, జనజాతీయులందరికీ పోడు వ్యవసాయం అలవాటు. ఈ సంవత్సరం ఇప్పుడు నేను ఈ వ్యవసాయం చేస్తే రేపు ఇంకోటి చేస్తాను, అదే చేయను, అక్కడ చేయను నేను. సో ఈ పోడు వ్యవసాయం వల్ల బ్రిటిష్ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది బాగా. ఈ పోడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? ఇందాక చెప్పినటువంటి జనజాతీయులు చేస్తున్నారు. సో ముందు వీళ్ళని ఎక్కడికక్కడ బంధించేసేయాలనుకున్నారు. కాబట్టి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం తీసుకొచ్చారు. ప్రధానంగా వారి మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి జరుపుతూ వచ్చారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ముందుగా జనజాతీయులు ఎక్కడ మనకు వేరయ్యారు మీకు గుర్తుంటే కనుక, నాగాల్యాండ్, గారో హిల్స్, ఖాసీ, జయంతియా, మెల్లిగా లోపలికి వచ్చారు, సింగ్భూమ్, మయూర్భంజ్, ఇంకా కొంచెం లోపలికి వచ్చారు. ఇట్లా చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎక్కడైతే కొంచెం ప్రత్యేకమైన అలవాట్లు, ప్రత్యేకమైన ఆచారాలు ఉన్న దగ్గరల్లా కూడా నువ్వు కొత్త మతం, అసలు నువ్వు హిందువు కాదు, నీది కొత్త మతం, నువ్వు కొత్త మతం కోసం రాసుకో అని. విచిత్రమైన విషయం ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్కి ఒప్పుకొని వాళ్ళందరినీ ట్రైబ్స్ అన్నారు. ఈ ట్రైబ్స్ని ఇంకొక కొత్త పేరు పెట్టారు, ఒకటి అబోరిజినల్స్ అంటే ఎవరైతే ఈ హైందవంతో బాగా కనెక్ట్ అయిపోయి సాంస్కృతికంగా, సామాజికంగా కనెక్ట్ అయిపోయినటువంటి తెగలు ఉన్నాయో, ఈ తెగలందరేమో ఆర్య తెగలు. చూడండి వాళ్ళ పేర్లు పెట్టింది, ఆర్య తెగలు, హిందూ ట్రైబ్స్. లేదా మిగతా వాళ్ళందరూ నాన్ ఆర్యన్ ట్రైబ్స్, నాన్ ఆర్యన్ ట్రైబ్స్. ఇప్పుడు ఏం చేశారు? నాన్ ఆర్యన్ ట్రైబ్స్ని ఇందాక చెప్పుకునే వాళ్ళందరినీ కలిపి యానిమిజం అన్నారు. ఈ యానిమిస్టుల్ని మళ్ళీ కొద్ది కాలం తర్వాత మీరు ఎక్కువ మంది లేరు, మీకు ఎక్కువ రైట్స్ లేకుండా పోతున్నాయి, కాబట్టి మీరు క్రిస్టియానిటీలోకి రండి అని చెప్పి తీసుకొచ్చారు. సరే, దీంట్లో రకరకాల చట్టాలు, రకరకాల పదాలు ఎన్నో జరిగాయి. ఇందాక సార్ చెప్పారు, బక్సార్ యుద్ధం తర్వాత మనకు ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు వచ్చాయి. దివానీ హక్కులు అంటే మీ అందరికీ తెలిసిందే, పన్నులు వసూలు చేసుకునే హక్కు. ఇట్లా వచ్చిందో లేదో అప్పుడు ఈ ట్రైబ్స్ మీద పడి ప్రారంభం చేశారు. అయితే దీంట్లో మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. మెకాలే చార్టర్ రావడానికన్నా ముందు మన దగ్గర మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆండ్రూ బెల్ అని ఒక క్రిస్టియన్ మిషనరీ ఉండేవాడు. ఆండ్రూ బెల్. ఇతనికి మన పాత విద్యా వ్యవస్థలో వీధి బడులు, గురువుగారి దగ్గర ఉండి వల్లె వేయడము, గురువుగారు లేకపోయినా ఆ తరగతిలో ఉండే సీనియర్ విద్యార్థులు మానిటర్ లాగా నిలబడి వాళ్ళందరినీ చదివించడము, చెప్పడము, మానిటోరియల్ సిస్టమ్ అంటాం దీన్ని, మానిటోరియల్ సిస్టమ్. ఈ మానిటోరియల్ సిస్టమ్ అనే దానికి ఆయన బాగా ఇన్స్పైర్ అయిపోయి ఆండ్రూ బెల్ 1796లో లండన్కి పోయి అక్కడ మార్ల్బోరో చర్చ్ దగ్గర ఒక కొత్త స్కూల్ పెట్టాడు. దాని పేరు మద్రాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పేరు పెట్టి కేవలం ఇంగ్లాండ్ మాత్రమే కాదు, అది మెల్లమెల్లగా పాకింది. ఏంటది? మానిటోరియల్ సిస్టమ్ అంటే ఎవరి సిస్టమ్ అది? భారతదేశం నుండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేజియరిజం, మేధో చౌర్యం ఇది. ఎవడు అడిగేవాడు, చెప్పేవాడు లేడు కాబట్టి ఎవడు మాట్లాడలేదు. దాన్ని తీసుకున్నాడు, ప్రపంచానికంతా ఏం పరిచయం చేశారో తెలుసా? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇంగ్లాండ్. ఒకసారి చూడండి దాన్ని.
తర్వాత కాలంలో దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేటింగ్ పూర్ అనే పేరుతోని పెద్ద సంస్థను క్రియేట్ చేశారు ఇంగ్లాండ్లో. సరే, అంటే మనది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన డబ్బు, మన సంపద, వీటితో పాటు ఎన్నో ఖనిజాలు, రత్నాలు, వీటితో పాటు మనలో ఉన్నటువంటి విద్యా విలువలు, మనందరినీ అప్పటి వరకు ఒకే ఖండంగా, ఒకే దేశంగా, ఒకే గుండె చప్పుడులాగా నిలబెట్టినటువంటి ఆ విద్యా వ్యవస్థను కూడా దోచుకున్నారు వాళ్ళు. దీంట్లో మనం ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. ఇందాక సార్ చెప్తూ ఒక మాట అన్నారు, ఏంటంటే కులం, క్యాస్ట్ అనేదాన్ని వాడి నిర్వచించాడు. నిజానికి క్యాస్ట్ మీ అందరికీ తెలుసు, క్యాస్ట్ ఇంగ్లీష్ వాడి పదం కూడా కాదు, అది పోర్చుగీస్ వాడి పదం. క్యాస్టా, ఒక బాక్స్లో వేయడం దాన్ని, ఓ క్యాస్టా. దీని నుంచి మన దగ్గర ఉన్నటువంటి కులానికి వాడి దగ్గర ఉన్న రేసిజానికి లింకు పెట్టాడు. జాగ్రత్తగా గమనించండి, మన దగ్గర ఉండే కులం అనే వ్యవస్థకి వాడి దగ్గర ఉండే రేసిజానికి లింకు పెట్టాడు. అయితే ఈ విద్యా వ్యవస్థ పైన జాగ్రత్తగా దాడి చేసి ఏ విధంగా అప్పుడు వాళ్ళు ఏం ప్రచారం చేశారు విద్యా వ్యవస్థ గురించి? భారతదేశంలో అసలు శూద్రులకి ఎడ్యుకేషనే లేదు, ఇవ్వడం లేదు ఎడ్యుకేషన్ అని ప్రచారం చేశారు. దాన్ని మన ధర్మపాల్ గారు, ఇందాక సార్ చెప్పారు, సారంగపాణి సార్, ధర్మపాల్ గారు ద బ్యూటిఫుల్ ట్రీ అని ఒక బుక్ రాశారు, అద్భుతమైన పుస్తకం. దానిలో బ్రిటిష్ ఇండియా రికార్డ్స్ అనే ఒక పేపర్స్ ప్రచురించారు. ఆ దాంట్లో ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా, లేదు బాబు, ఆ రోజుకే శూద్రులకి దాదాపుగా 50 నుంచి 60% మంది పిల్లలు పాఠశాలలో చదువుకుంటున్నారు అని ఆన్ రికార్డు ఉన్నాయి మనకి. ఇవన్నీ అంటే ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకంటే, మన జనజాతీయుల్ని, మన వనవాసీయుల్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు జరుపుకుంటూ వారిని ముందు హిందువుల నుంచి దూరంగా జరిపారు, వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చారు. వాళ్ళందరినీ మీరంతా అదర్ రిలీజియన్స్, ఇక్కడ ఓఆర్పి ప్రత్యేక మతాల కోసం చెప్పడం అంటే ఉద్దేశం అదే, అదర్ రిలీజియన్స్ ప్రాక్టీషనర్స్ మీరు హిందువులు కాదు మీరు, కాబట్టి మీరు ముందు వేరే జరగండి. అట్లా జరుగుతూ వచ్చిన వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపుగా 86 తెగలు మొత్తం 7 రాష్ట్రాల్లో, అండ్ కొంతవరకు ఒడిశా, కొంతవరకు పశ్చిమ బెంగాల్, కొంతవరకు జార్ఖండ్, వీటిలో 86 తెగల వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఏమని? మేము హిందువులం కాదు, మేము హిందూ తెగలం కాదు, మమ్మల్ని ప్రత్యేక మతంగా గుర్తించండి అని 2011లో మనకున్నటువంటి సెన్సస్ రిపోర్ట్లో ఉంది ఈ విషయం. కొత్తగా ఆదివాసీలు, వాళ్ళు అద్ది బస్సీ అంటున్నారు, చూడండి, ఆదివాసీని అద్ది బస్సీ అంటున్నారు. అద్ది బస్సీలు భిల్, బోయి, బీర్సా, బోడో, గారో, పోలో, ఖాసీ, కిర్కా, న్యారినో, ఒరాయ్, సంతాల్, సర్నా, భగత్, ఇట్లా ఒక్కరు కాదు 86 రకాలు. ఇవి చెప్పినవన్నీ కూడా మినిమం 20 లక్షలు లేదా 15 లక్షలు అటువంటి ఉన్న జనాభా ఉన్న తెగల గురించి చెప్తున్నాను. ఇంకా ఈ మధ్య ఇంకొక దుర్మార్గం స్టార్ట్ అయిపోయింది. మాది మతం వేరే కదా, మా కులం వేరే కదా, కాబట్టి మాకు రాష్ట్రం వేరే కావాలి. ఈ మధ్య వచ్చినటువంటి భిల్ ప్రదేశ్ అనేటువంటిది దాంట్లో భాగమే. ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు? ఏ చర్చి కుట్ర నడిపిస్తుంది వీళ్ళందరినీ? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మధ్యకాలంలో 2001 నుండి 2011 వరకు మనం అందరం చూసుంటాం ద సర్నా కోడ్ మనం అందరం విన్నాం. సర్నా కోడ్ అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే. మాకు అంటే సంతాలీలకు, మాకు సపరేట్ కోడ్ కావాలి, మీ రాజ్యాంగం వద్దు మాకు, జాగ్రత్తగా వినండి, మీ రాజ్యాంగం వద్దు మాకు సర్నా కోడ్ కావాలి అని జరిగినటువంటి అల్లర్ల వెనుక కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్ర. మనం ఇదేదో 1871లో అప్పుడు స్టార్ట్ కాలేదండి. దీని మూలాలు ఇంకా వెనక్కి. మొదట్లో చెప్పిన ఒక మాట ఉంది, టోటాలిటేరియన్ సిద్ధాంతం. దీనికి ఆద్యుడైనటువంటి వాడు జాన్ రస్కిన్. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ జాన్ రస్కిన్ ఈ టోటాలిటేరియన్ సిద్ధాంతాన్ని అందరి మెదళ్లలో నింపుతూ ఉన్నప్పుడే రుడ్యార్డ్ కిప్లింగ్, చాలామందికి మీకు తెలిసి ఉంటుంది ఈ పేరు, జంగిల్ బుక్ అని మన భారతదేశంలో ఉండే ఒక ఆదివాసీ పిల్లోడి కథ అని ఒక ఇమాజినరీ స్టోరీ రాశాడు. మనం సినిమాలు కూడా చూసాం దాన్ని. ఆ జంగిల్ బుక్ రాసిన రుడ్యార్డ్ కిప్లింగ్ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే ఒక థియరీ తీసుకొచ్చాడు. ఏంటి? తెల్లవాడి యొక్క బాధ్యత. ఏంటి బాధ్యత? ఈ ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని జాతుల వాళ్ళు మాకు బానిసలుగా ఉండేందుకే పుట్టారు, వీళ్ళను బానిసలుగా ఉంచుతూ మాకు సేవ చేయించుకోవడమే మా బాధ్యత. దట్ ఈజ్ వైట్ మ్యాన్స్ బర్డెన్. ఆ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేది ఇక్కడికి భారతదేశానికి వచ్చే ప్రతి ఆంగ్లేయ అధికారికి బ్రెయిన్ వాష్ చేయడం జరిగేది. ఇందాక వారు చెప్పారు కదా, జేమ్స్ మిల్ బుక్ ఏ విధంగా అయితే ప్రతి ఒక్కడికి ఒక ట్రైనింగ్ మాన్యువల్ లాగా ఉందో, అదేవిధంగా ఈ వైట్ మ్యాన్స్ బర్డెన్ కూడా అదేవిధంగా వాళ్ళందరి మెదళ్లలో ఆ విషాన్ని నింపించేవారు.
వచ్చిన ప్రతివాడు కూడా మన దేశాన్ని చూసి మీ దేశం ఏం బాగలేదు, మీ ఆలోచనలు ఏం బాగలేవు, మీ పద్ధతులు ఏం బాగలేవు, మీ మతం ఏం బాగలేదు. అరే మన మతం ఎక్కడిదిరా స్వామి, మాకు మతం లేదు పాడు లేదు అంటే మనం కూడా నమ్మేలాగా మన మధ్య ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను మనది చాలామంది మీరు తెలిసి ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, మన సనాతన ధర్మము మనకి ప్రవాహశీలత, పరిణామశీలత లేదా ఫ్లూయిడిటీ ఇచ్చిందండి. ఫ్లూయిడిటీ అంటే ఆదిశంకర్ల వారు ఆ కాశీ తీరంలో వెళ్తున్నప్పుడు చండాలుడు ఎవరో కనబడితే ఆయన శిష్యులందరూ గచ్చ గచ్చ జరుగు జరుగు అంటే ఆయన అడిగాడు, ఎవరిని జరగమంటున్నావు, నన్న నాలో ఉండే ఆత్మనా అని. వెంటనే శంకర్ల వారు ఏమన్నారు, ఈ ప్రశ్న వేశాడంటే ఖచ్చితంగా వీరు జ్ఞాని, పరమజ్ఞాని అని వెంటనే పాద నమస్కారం చేశారు, పాదాభివందనం చేశారు. ఇది మనం ఎట్లా గమనించాలి అంటే జ్ఞానం ఉన్నవాడిని ప్రతి ఒక్కడు గౌరవించాడు. మన భారతీయ ధర్మాన్ని మొత్తాన్ని ఏకం చేసినటువంటి ఆదిశంకర్ల వారు కూడా జ్ఞానం ఉన్నవాడిని వెంటనే పాదాభివందనం చేశారు. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఫ్లూయిడిటీ. మరి దెన్ వాట్ ఈస్ రిజిడిటీ? అబ్రహామిక్ రిజిడిటీ. చాలామందికి తెలిసి ఉంటుంది మీకు, అబ్రహామిక్ మతాల లోపల బ్లడ్ లైన్ అనేది ఉంటుంది. ఒక కోహెనం ఎప్పటికి కోహెనంగానే ఉంటాడు, ఒక క్లెర్జీ ఎప్పుడు క్లెర్జీ లాగానే ఉంటాడు, వేరే వాళ్ళు ఎవరు దాంట్లోకి రాలేరు. అసలు అబ్రహామిక్ రిజిడిటీ ఉన్నదే ఈ సెమెటిక్ మతాల లోపల, మన దగ్గర ఎక్కడిది. కానీ వాడి దగ్గర ఉన్నటువంటి రిజిడిటీని మనకు ఆపాదించి మీరు వేరు అని చెప్తూ వచ్చారు, పుస్తకాల్లో రాశారు. దీన్ని మన దగ్గర ఉన్నటువంటి కొందరు గొప్ప గొప్ప మేధావులు కొందరు ఉన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, అదైతే ఇంకా నేను ఎక్కువ చెప్పను, మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకటే ఒక మాట చెప్తాను, రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ఏ పెయిడ్ డిప్లొమాట్. ఈ మాట నేను అనడం లేదండి. మేరీ కార్బెట్ అనే ఆమె 1881లో ఆయన గురించి ఒక పుస్తకం రాసింది. 1881లో. మీకు తెలుసా రాజా రామ్మోహన్ రాయ్ తన చివరి నెలలో ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. 1830 నుంచి 1833 వరకు. ఎందుకోసం ఉన్నాడు? ఆ రోజు ఉన్నటువంటి మొఘల్ రాజు 2వ అక్బర్ ఆయనకు పెన్షన్, బ్రిటిష్ వాడిచ్చే పెన్షన్ పెంచమని అడిగేటందుకు ఆయన ఇంగ్లాండ్ పోయినాడు. ఆయనకు ప్రతి మంత్ ఆనరోరియం ఇచ్చేవాళ్ళండి. ఆనరోరియం కావాలంటే ఇది కార్బెట్ లెటర్స్లో ఉంటుంది. ద లెటర్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ ద కార్బెట్ అని ఒక బుక్ ఉంటుంది, చదవండి ఒకసారి. అందులో ఏముందో తెలుసా? 1830 అక్టోబర్లో రాజా రామ్మోహన్ రాయ్ గారికి నెలకు 1500 రూపాయలు, జాగ్రత్తగా వినాలి, ఈరోజు 1500 కాదండి, ఈరోజు కూడా మనం ఇంకా 1500 రూపాయలు పెన్షన్ గురించి జనం తిరుగుతున్నారు బయట రోడ్ల మీద. ఆ రోజు బంగారం ధర 12 రూపాయలు. 1500 రూపాయల పెన్షన్ రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఎవరి డబ్బు ఇచ్చారు? మన దగ్గర దోచుకున్న డబ్బు ఆయనకి ఇచ్చారు. ఆయనకు అంటే దాదాపుగా ఈరోజు కరెన్సీలో చూస్తే 1,50,00,000 పర్ మంత్. ఆయన అన్ని డబ్బులు తీసుకొని ఏం రాశాడు? ఈ హిందూ మతం బాగలేదు. విలియం జోన్స్ అనేవాడు మనుస్మృతిలో ఉండే కొన్ని శ్లోకాలను మాత్రమే, మన శిక్షల గురించిన శ్లోకాల గురించి మాత్రమే చెప్తే వాటి గురించి ఈయన హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. అసలు ఏకేశ్వరోపాసన అని చెప్పాడు, బ్రహ్మ సమాజం గురించి చెప్పాడు, రకరకాల వాటి చెప్పాడు. కాబట్టి ఎవరి ఆధారాలు మనం నమ్మాలి, ఏ రకమైన విషయం మన మెదడులో ఇంకించబడింది అది మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పడం మాత్రమే మీ అందరికీ నా రిక్వెస్ట్. ఇంకొక 2-3 అంశాలు చెప్పేసి నాది క్లోజ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, ముందు హిందువులకు దూరం చేసిన వాడిని క్రిస్టియానిటీలకు మార్చడం. ఒక్కసారి మీరు 2011లో ఉన్నటువంటి జనాభా లెక్కలు గమనించినట్లయితే 1881లో నాగాల్యాండ్లో ఉన్నటువంటి తెగలు 100% అండి, 100% మొత్తం తెగలే. 2011లో తెగలు ఎంతమంది తెలుసా అండి? తెగలు మేము ట్రైబ్స్ అని చెప్పుకునే పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 0.03. 1881లో 100%. ఆ రోజున క్రిస్టియానిటీ 0. ఈరోజు నాగాల్యాండ్లో క్రిస్టియానిటీ 98.03%. ఇది ఆ పుస్తకంలో మీకు గణాంకాలతో సహా చూపించడం జరిగింది. ఆ రోజు హిందువులు 9%. ఈరోజు కూడా హిందువులు 8.1% అంతే ఉన్నారు. హిందువులు మారలేదని తగ్గారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే 1881 నుండి 2011 వరకు ముస్లిం జనాభాలో వచ్చినటువంటి పెరుగుదల శాతం 43% అండి, 43%. కానీ మాకు సపరేట్ మతం కావాలి,
మా వర్గం వేరు అని అడిగే వాళ్ళ సంఖ్యలో ఎంత తేడా వచ్చింది తెలుసా? 54% తేడా వచ్చింది. ఇవాళ మొత్తం కలిపి వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. మా వర్గం వేరు, మా మతం వేరు, మేము హిందువులం కాదు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు. ఇంకా ఈ మధ్యకాలంలో కొంత హిందూ సంస్థలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, చైతన్యం తెచ్చుకొని రకరకాలుగా మనం చేస్తున్న ప్రయత్నాల వల్ల 2001-2011 మధ్యలో కూడా, కాలం చూడండి, 2001-2011 మధ్య కూడా చాలా మటుకు మత మార్పిడులను మనం నిరోధించగలిగాం, బయటికి కనబడకుండా. ఆ టైంలో వచ్చిన కొత్త ఉద్యమం పేరు మీకు చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, క్రిప్టో క్రిస్టియానిటీ. క్రిప్టో క్రిస్టియానిటీ. యు ఆర్ క్రిస్టియన్ బై ఫెయిత్, యు ఆర్ క్రిస్టియన్ బై ఫెయిత్, బట్ యు ఆర్ ఎ ట్రైబ్ బై బర్త్ అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు, క్రిప్టో క్రిస్టియానిటీ. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటి? 2 అంచెలు క్లియర్గా. నువ్వు హిందువు కాదు, నీకు సపరేట్ దేవుడు ఉన్నాడు, సపరేట్ చెట్టు ఉంది, సపరేట్ బుక్ ఉంది. అసలు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎట్లయితే వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయో, వీళ్ళకి ఎట్లా ఖురాన్ ఎట్లాగే ఉందో, వాళ్ళకి జంద్ అవస్థాన్ ఎట్లయితే వాళ్ళకు ఉందో, అట్లా ఒకటే పుస్తకం ఉండాలి. ఆ ఒక్క పుస్తకం ఎవరికైతే ఉందో, మీకు ఒక పుస్తకం ఉంది కదా, మీరు ఒక మతం, మీకు ఒక చెట్టు ఉంది కదా, మీరు ఒక మతం, మీకు ఒక ఆరాధన పద్ధతి ఉంది కదా, మీరు ఒక మతం. జాగ్రత్తగా హిందువులను వేరు చేయడం, వేరు చేసిన తర్వాత వాళ్ళకి క్రిస్టియానిటీ అనేటువంటి ఒక ముసుగు వేయడం. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. చివరగా ఇట్లా విడిపడ్డటువంటి ఈ క్రిస్టియన్స్ అంతా ఏం చేస్తున్నారు తెలుసా? మీకు కొన్ని పేర్లు చెప్తాను, మీరు బాగా గుర్తుపడతారు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్. వీళ్ళు నాగాల్యాండ్ క్రైస్తవ దేశం కావాలని 1981లో డిమాండ్ చేశారు. జోమీ రివల్యూషన్ ఆర్మీ. మిజోరాంలో జోగాం అనే ఒక దేశం కావాలి, ల్యాండ్ లాక్డ్ కంట్రీ, జోగాం అనే దేశం కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు. తర్వాత గోండ్వానా ల్యాండ్, భిల్ ప్రదేశ్, భిలిస్తాన్, జోగాం, కూకీల్యాండ్, ఇలాంటివన్నిటినీ కూడా డెవలప్ చేసేందుకు దాదాపుగా 54 సంస్థలు భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇది దరిద్రం. భారతదేశంలో 2005 నుండి 2013 వరకు 54 సంస్థలు ఈ దేశాలను మేము డెవలప్ చేస్తాము, వీళ్ళని డెవలప్ చేస్తామని రిజిస్టర్ చేసుకున్నాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ ఆన్ పేపర్ ఉన్నాయి. ఇట్లాంటి చాప కింద నీరులా జరుగుతున్నటువంటి కుట్రలని తెలుసుకోవడం, దానికి తగినట్టుగా మనని మనం సిద్ధం చేసుకోవడం, ఆ తర్వాత మనమందరం కలిసికట్టుగా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం, చివరగా మనమంతా కలిసి వసుధైక కుటుంబకం అనేటువంటి మన భావనని మళ్ళొక్కసారి తిరిగి చేరుకోవడం. దీనికోసమే ఉద్దేశంతో పుస్తకాన్ని రాయడం జరిగింది. సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను, పెద్దవాళ్ళందరూ క్షమించాలి. జై హింద్.